లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు విశేషం కార్యక్రమానికి సాదర స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ కార్తీక మాస ప్రారంభ శుభవేళ శుభాభినందనలు తెలియచేస్తున్నాం. హరిహరులు ఇద్దరికీ కూడా ప్రీతికరమైంది కార్తీక మాసం. నా కార్తీక మాసం సమో మాస అని అంటూ ఉంటారు. మనకున్న 12 మాసాల్లోకెల్లా ఉత్తమోత్తమైన మాసం కార్తీక మాసం. ఈ మాసంతో సమానమైన మాసం మరేది లేదు అని చెప్తూ ఉంటారు. హరిహరులకు ప్రీతికరమైంది అని చెప్తూ ఉంటారు. గంగ అనేది ఎంత పవిత్రమైందో, శాస్త్రము అనేది ఎలా సమ్మతమైందో, అలాగే మాసాల్లో కార్తీక మాసం విధి విధానాలు ఆచరించడానికి ఉత్తమోత్తమైనది అని చెప్తూ ఉంటారు. మరి కార్తీక మాసంలో మొదటి రోజుని బలిపాడ్యమి అని అంటూ ఉంటారు. మరి బలి చక్రవర్తిని పాతాళానికి అణగదొక్కిన ఇతి వృత్తాంతాన్ని ప్రతి ఒక్కరూ ఈరోజు స్మరించుకుంటూ ఉంటారు. శ్రీ మహావిష్ణువు వామనావతారంలో బలి చక్రవర్తి దగ్గరికి వచ్చాడు. అయితే బలి చక్రవర్తి చాలా బలమద గర్వంతో ఊగిపోతూ ఉంటాడు. అంటే తానంత దానశీలి ఇంకెవరు లేరు అన్న ఒక అహంకారంతో ఉంటాడు. మరి ఆ ప్రవృత్తిని అణచడానికి స్వామివారు వామన రూపంలో వచ్చారు. రాజా, నాకు కేవలం 3 అడుగులు మాత్రమే చోటిస్తావా అని అడుగుతాడు. బలి చక్రవర్తి, మనది ఇచ్చే వంశమే కానీ పుచ్చుకునేది లేదు, మీరు అడిగారు కాబట్టి తప్పకుండా ధారపోస్తాను మీకు అని చెప్తాడు. అయితే అక్కడున్న పండితులు వారంతా కూడా గమనిస్తారు, వచ్చింది సామాన్యమైన వారు కాదు అని. ఎంత చెప్పినా వినరు. మనల్ని ఎవరైనా అడిగితే కాదు లేదు అనకుండా కూడా వారి అభీష్టం నెరవేర్చాలి అన్న ఒక రాజా సంకల్పంతో 3 అడుగుల నేలను ఇస్తారు. మరి 1 అడుగు ఆకాశానికి ఎత్తగా, మరొక అడుగు పాతాళానికి పెట్టగా, 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని అంటే బలి చక్రవర్తి శిరస్సు పైన పెడతారు. మొత్తం గర్వం అణిచిపోతుంది. ఇంకొక విశేషం ఏంటంటే అతని భక్తికి స్వామివారు మెచ్చి అతను ప్రాధేయపడగా ప్రాయశ్చిత్తంగా శరణు వేడగా అప్పుడు కూడా శ్రీ మహావిష్ణువు అతనికి వరం అందించాడు. పాతాళ లోకానికి అధిపతిని చేశారు. ఎంత విచిత్రమో, పాతాళ లోకంలో బలి చక్రవర్తి అనుజ్ఞ లేనిది ఎవ్వరూ లోపలికి వెళ్ళలేరు. ఈ వృత్తాంతం ఇలా ఉండగా మరొక సంగతి ఏంటంటే, మనకు ద్వాపర యుగంలో ఇంద్రుడు గోవర్ధన గిరిధారి అయి చాలా బాగా ఉండేవాడు. ఆబాల గోపాలం పైన రాళ్ళు విసిరేసి తాను నానా గందరగోళం సృష్టిస్తే శ్రీ మహావిష్ణువు అక్కడ కృష్ణ అవతారంలో ఎంతో చక్కగా తన చిటికిన వేలుపైన గోవర్ధన గిరిని ఎత్తి ఆబాల గోపాలాన్ని కూడా రక్షిస్తాడనమాట. మరి ఆ గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తటం, ఇంద్రుడి గర్వాన్ని అణచిన రోజు కూడా ఈ రోజే అని. మరి ఈ రోజున శ్రీకృష్ణ పరమాత్ముని స్మరిస్తూ కూడా విశేషంగా ఉపచారాలు, ఉత్సవాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. పలు ప్రాంతాలు, పలు సాంప్రదాయాలు ఏది ఏమైనప్పటికీ ఆయా విధి విధానాలను తప్పకుండా పాటిస్తూ ఉంటారు. ఇక కార్తీక మాసం వచ్చేసరికి 4 రోజుల పాటు పండుగల ఉత్సవంలా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో కూడా దీపారాధన చేస్తూ ఎంతో ఆనందోత్సాహాలతోటి కూడా వారు పుణ్యకృతులు నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ మాసానికి సంబంధించి కార్తీక పురాణం అనేది శ్రవణం చేయటం చాలా ముఖ్యమని అంటూ ఉంటారు. అందులో మొదటి అధ్యాయాన్ని మనం ఈ రోజున చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కార్తీక పురాణంలో మొదటి అధ్యాయం. ఒకానొక సందర్భంలో ఏంటంటే, నైమిషారణ్యంలో సూత మహామునిని శౌనకాది మహామునులందరూ చెప్తూ ఉంటారు, స్వామి మీ వల్ల మేము ఎన్నో రకాల పురాణాలు, ఎన్నో వేద ఇతిహాసాలు కూడా శ్రవణం చేశాము. కార్తీక మాస వ్రత మహత్యాన్ని, వైభవాన్ని కూడా మాకు తెలియచేయండి అని అడుగుతారు. అప్పుడు సూత మహర్షి ఏం చెప్తారంటే, ఒకానొక సందర్భంలో నారదుడు కూడా ఇదే ప్రశ్నను బ్రహ్మదేవుని అడిగాడు. అప్పుడు విష్ణువు లక్ష్మీదేవికి, పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా నేను కూడా మీకు ఈ వ్రత కథను చెప్తాను వినండి అని చెప్తూ ఉంటారు. అయితే ఒకానొక సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు అలా గగన విహారం చేస్తూ ఉండగా పార్వతీదేవి అడుగుతుందన్నమాట, నాథ
సకల మానవులకు కూడా సకల ఐశ్వర్యాలు కలిగేటట్టుగా, వర్ణాశ్రమ భేదం లేకుండా ప్రతి ఒక్కరూ ఆచరించేటట్టుగా, సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడా వ్రతం ఆచరించేటట్టుగా, సకల ఫలితాలను ఒసగేదిగా ఏదైనా వ్రతం ఉంటే చెప్పండి అని అంటే, అప్పుడు పరమేశ్వరుడు చిరుమందహాసంతో సతీ, మరి నీవడిగిన ప్రశ్ననే దానికి సంబంధించిన సమాధానానికి సంబంధించి వశిష్ఠుడు జనక మహారాజుకు వివరిస్తాడు. అదిగో చూడు అని అంటాడు. అదే సందర్భంలో జనక మహారాజు ఉన్న ఆ రాజ్యానికి సంబంధించి వశిష్ఠుడు అతని దగ్గరికి చేరుకుంటాడు. అప్పుడు జనక మహారాజు ఎంతో ఆనందోత్సాహంతో, మీ పాద స్పర్శ చేత నా రాజ్యము, నా ప్రదేశము, నా ప్రజలు కూడా ధన్యులయ్యారు. స్వామి, మీకు ఏం ఉపచారం చేయగలుగుతాము, సెలవియ్యండి అని అంటే, రాజా, నేను ఒక యజ్ఞం తలపెట్టాను, దానికి సంబంధించి అర్ధబలము అంగబలము కోరి నీ వద్దకు వచ్చాను అని అంటాడు వశిష్ఠ మహర్షి. అలాగే స్వామి, మీకంట ఎక్కువే ఉంది, మీకు కావలసినవన్నీ ఇస్తాను, కానీ మీ వంటి దైవజ్ఞుల నుండి ఒక సంశయం తీర్చుకోవాలి అని చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము. ప్రతి ఒక్క మానవులు ఆచరించదగినది కార్తీక మాస మహత్యం తెలియచేయండి అని వేడుకుంటాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఈ విధంగా చెప్తాడనమాట. ఓ జనక మహారాజా, కార్తీక మాసం అంత ఉత్తమోత్తమైన మాసం మరేదీ లేదు. సూర్యుడు తులారాశిలో ఉండగా ప్రాతకాలమే లేచి స్నానాదికాలు పూర్తి చేసుకొని సూర్య భగవానుడికి, అలాగే ఋషులకు, గణపతికి, పితృదేవతలకు అర్ఘ్యాన్ని విడవాలి. ఆ తరువాత శాస్త్రోక్తంగా విధి విధానంగా సంధ్యావందనాది క్రతువులను పూర్తి చేసుకున్న తరువాత దేవాలయ దర్శనం చెయ్యాలి, దీపారాధన చెయ్యాలి, తరువాత పూజ చెయ్యాలి. షోడశ ఉపచారాలతో పూజాది క్రతువు నిర్వహించిన తరువాత నైవేద్యం సమర్పించాలి, దానం చెయ్యాలి. ఇలా ఈ పుణ్యకార్యాన్ని ఎవరైతే చేస్తారో వారికి ఏంటంటే సకల ఐశ్వర్యాలు కలగటమే కాకుండా, ధర్మార్థ కామ మోక్షాలు సిద్ధించటమే కాకుండా, ఇహలోకమందు పరలోకమందు కూడా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అన్నది ప్రతీతి. అయితే ఈ వ్రతం ముఖ్యంగా ఏం చెయ్యాలి అని అంటే, సూర్యోదయాత్ పూర్వమే లేచి మనం దీపారాధన చేయాలి. సూర్యుడు రాకంటే ముందే, సూర్యోదయాత్ పూర్వమే దీపారాధన చేయాలి. ఆ తరువాత ఆ దీపారాధన ఎక్కడ చేయాలి? తులసి కోట వద్ద కానీ, ఇంట్లో దేవతా మందిరంలో కానీ, దేవాలయ ప్రాంగణంలో కానీ, ధ్వజస్తంభం వద్ద కానీ, లేతే పంచ వృక్షాల దగ్గర కానీ, అంటే మేడి, రావి, జువ్వి, ఉసిరి ఇలాంటి దేవతా వృక్షాల దగ్గర కానీ, ఇలాంటి పుణ్యప్రదమైన ప్రదేశాలలో దీపారాధన చేస్తే ఆ ఫలితం అగ్నీకృతం అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే ప్రాతకాలమే లేచి సూర్యోదయాత్ పూర్వమే దీపారాధన చేసి దేవాలయ దర్శనం చేసుకొని నామజపం చేస్తూ నిషిద్ధమైన ఆహారాన్ని స్వీకరించకుండా సాత్విక ఆహారాన్ని స్వీకరిస్తూ పురాణ శ్రవణం చేస్తారో, ఎవరైతే ఈ విధంగా నిర్వహిస్తారో నెల రోజులు కూడా వారికి అఖండమైన పుణ్యఫలం లభిస్తుంది. వారికే కాకుండా వారి పితృదేవతలు కూడా తరించబడతారు అని చెప్తూ ఉంటారు. మరి ఈ విధంగా జనక మహారాజుకి వశిష్ఠుడు కార్తీక మాస వ్రత విధి విధానాలను కూడా తెలియచేశారు. మరి ఒకసారి మనం దాన్ని గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. కార్తీక మాసంలో సూర్యోదయాత్ పూర్వమే స్నానాదికాలు ముగించుకొని దీపారాధన చేసి దైవాన్ని దర్శించుకొని షోడశ ఉపచారాలతో పూజ చేసి నైవేద్యం చేసి దానం చేసుకోవాలి. అలాగే సాయం సంధ్యా వేళ కూడా తప్పనిసరిగా దీపారాధన చేయాలి. ఒకవేళ ఇవన్నీ ఏవీ చేయలేకపోయినా, ఈ వ్రతాన్ని ఆచరించే వారిని చూసినా, వారికి నమస్కరించినా కూడా తత్సమానమైన ఫలితం లభిస్తుంది అన్నది ప్రతీతి. ఇది ఇవాల్టి విశేషం. స్వస్తి. కార్తీక మాసం మొదటి రోజు ఉల్లి, ఉసిరి, చద్ది, ఎంగిలి, చల్లని వస్తువులు నిషిద్ధములు. నెయ్యి, బంగారమును దానం చేసుకోవాలి. స్వధా అగ్నిని పూజించాలి. ఓం జాతవేదసే స్వధాపతయే స్వాహ అనే మంత్రాన్ని జపించాలి. తేజోవర్ధనం అనే ఫలితం కలుగుతుంది. For more videos like this,
Subscribe Big TV channel